పవన్ కళ్యాణ్ గారు. ఆ పేరు వింటేనే ఆంధ్రప్రదేశ్ ఓటర్లలో ఒక రకమైన ఉత్తేజం. తొలుతగా ఉప ముఖ్యమంత్రి పదవి స్వీకరించారు. 10 సంవత్సరాలు పార్టీ నడిపిన అనుభవం మాత్రమే. ఓడిపోయినప్పటికీ కూడా తగ్గలేదు, తగ్గేదే లేదన్నట్టు. ఎప్పుడు వచ్చాం కాదు, బుల్లెట్ దిగిందా లేదా అని ఒక సినిమాలో చెప్పిన డైలాగ్ లాగా 13,350 గ్రామ పంచాయతీలు ఇండిపెండెంట్ యూనిట్స్, విలేజ్ డెవలప్మెంట్ వీడియోస్ అపాయింట్మెంట్, అర్బన్ పంచాయతీలుగా 10,000 దాటిన పాపులేషన్ అర్బన్ పంచాయతీలు, డిడిఓ ఆఫీసెస్ సెటప్, పల్లెటూర్లలో కూడా ఐటీ వింగ్, డిజిటల్ కరెన్సీ, డిజిటల్ గవర్నెన్స్, అలాగే పాపులేషన్ బేస్డ్ పంచాయతీ డెవలప్మెంట్, ఇలాంటి ఎన్నో రకమైనటువంటి రిఫార్మ్స్ పంచాయతీ వ్యవస్థలో బాపూజీ కలలు కన్న గ్రామ పంచాయతీ విధానం. ఈ విధానానికి గత ప్రభుత్వంలో పంచాయతీ ఆఫీసులు ప్రతి ఊళ్ళోనూ ఉన్నాయి. పంచాయతీ ప్రెసిడెంట్ ఉన్నాడు, పంచాయతీ బోర్డు మెంబర్లు ఉన్నారు. అయినప్పటికీ కూడా మళ్ళా గ్రామ సచివాలయాలను కట్టారు. ఎందుకు కట్టారు? డబ్బు కోసం కట్టిన గ్రామ సచివాలయాలే కానీ గ్రామ పంచాయతీల మోజులేని గత ప్రభుత్వం. కానీ పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వంలో గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అనే మహాత్మా గాంధీ, బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చే నిజమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈ కూటమిలో భాగస్వామి అయ్యి ఈ కూటమి నిలబడటానికి ముఖ్య కారకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలుగుదేశం.